నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం నూతన ఆర్ఓ చట్టం భూభారతితో భూ సమస్యల పరిష్కారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి రామగుండం మున్సిపల్లో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ స్పష్టం గౌడ కులస్తుల కులదైవం రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆకాంక్ష ఆర్ఎఫ్సిఎల్లోని మెకానిక్ కాంట్రాక్టు కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మిక నాయకులు అంబంటి నరేష్ ఆధ్వర్యంలో ఆర్ఎఫ్సిఎల్ గేటు ముందు నిరసన చేపట్టిన మెకానిక్ కార్మికులు కాంట్రాక్టు అధ్యాపకుని రెగ్యులరైజర్ చేయాలని కోరుతూ మంత్రిని జేఎన్టీయూహెచ్లో 4వ రోజు కొనసాగుతున్న సమ్మె గోదావరికని పట్టణంలో జమదగ్ని రేణుక ఎల్లమ్మ తల్లిల కళ్యాణం కోసం జరుగుతున్న కార్యక్రమాలు గోదావరికని పట్టణంలో మొదలైన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమం నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు మంగళవారం రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొన్నారు భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం 2025 అమల్లోకి వచ్చిందని ముందుగా రాష్ట్రంలోని 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారని అన్నారు భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూభారతి చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందని అన్నారు అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత అది కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చని దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డుల తయారీ చేసి ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ప్లే చేయడం జరుగుతుందని అన్నారు రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపులు ప్రణాళిక చేస్తుందని దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని అన్నారు ప్రస్తుతం ధరణిలో ఉన్న భూ రికార్డులు భూభారతి చట్టంలో కొనసాగుతాయని తెలిపారు భూ హక్కుల రికార్డుల్లో తప్పులు సవరణకు అర్హులైన వారు మన జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తులు చేసుకోవాలని ఆ దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ డివిజన్ అధికారి జిల్లా కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకుంటారని దరఖాస్తుదారునికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్ భూమి ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు పెండింగ్లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు పీఓటీ ఎల్టీఆర్ సీలింగ్ చట్టాల ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు ₹100 అపరాధ రుసుము వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని హక్కుల రికార్డు వివరాలను నమోదు చేసి పాస్బుక్ జారీ చేస్తారని అన్నారు భూభారతి చట్టంపై అవగాహన కల్పించేలా కరపత్రాలు పంపిణీ చేశామని ప్రజలు వీటిని గమనించాలని ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్ రామగిరి తహసీల్దార్ సుమన్ రైతులు వివిధ వర్గాల ప్రజలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు రామగుండం మున్సిపల్లో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ స్పష్టం చేశారు
ఎన్టీపీసీ పీటీఎస్లోని కాకతీయ హాల్లో మంగళవారం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు తాను అండగా ఉంటానని తెలిపారు. ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు పారిశుద్ధ్య కార్మికులకు వచ్చేలా చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. అలాగే మున్సిపల్లో పనిచేసే పేద కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. ప్రతిసారి అసెంబ్లీలో 28 సార్లు మాట్లాడిన ఇంట్రక్షన్ తోటి 18 సార్లు ప్రాపర్గా మాట్లాడింది. 18 సార్లు మాట్లాడినప్పుడల్లా కాంట్రాక్ట్ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, సింగరేణి కార్మికులు, రామగుండం అనే అంశాన్ని ప్రతిసారి అసెంబ్లీలో గట్టిగా వినిపిస్తారని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. శాసనసభకు పంపిణీ మీ గొంతుగా మాట్లాడాలి, ప్రశ్నించే గొంతుగా. ప్రభుత్వం మనది వచ్చింది కాబట్టి ప్రశ్నిస్తూనే మనకు కావాల్సిన విషయాలు ప్రభుత్వానికి తెలిసే విధంగా చేసే కార్యక్రమం చేస్తాం. మనకు తగినట్టుగా మరి ప్రభుత్వం కూడా స్పందించింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు నిధులు ఇచ్చింది, సుమారుగా 700 కోట్లు. మన ఊరు బొందలగడ్డ అయితే చేసినటువంటి గత ప్రభుత్వం ఒకప్పుడు నగరాన్ని ఈరోజు నగరం లేకుండా చేస్తా ఉంటే దాన్ని మనం పునర్నిర్మిస్తా ఉన్నాం. ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతం ఎన్టీపీసీని కూడా తెచ్చుకున్నాం. పోయిన ప్రభుత్వం వద్దనుకుంటే మనం తెచ్చుకున్నాం. రామగుండంలో ఇంకోటి దేవాలని చూస్తున్నాం. ఇంకా ఈ నగరాన్ని విస్తరించాలని చూస్తాం. కానీ ఈ నగరంతో పాటు పారిశుద్ధ్యాన్ని కూడా పూర్తి తరహా మంచి స్థాయిలో చేయాలన్న ఆలోచన సంకల్పం మనది. ఈరోజు మీరు ఉన్నారు కాబట్టి మంచి జరుగుతాం. మరి దానికి తగినట్టుగా జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు, మరి ఈరోజు అరుణశ్రీ గారు, ఆయనకు సంబంధించిన సిబ్బంది కూడా చాలా మంచివారు. పూర్తి సమయాన్ని కేటాయించి ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే దిశగా మీ అందరి సంక్షేమాన్ని చూసుకుంటూ ముందుకు పోయే కార్యక్రమం చేస్తారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. చాలా తక్కువ పని చేసే వాళ్ళకు ఉంటే కేవలం 2000 రూపాయలు పోయినసారి ప్రభుత్వం ఇస్తే కొందరేమో ఇల్లు పోయి అనుకునేటువంటి పరిస్థితి, ఇంటి వాళ్ళు ఇస్తేనే గడిపేటువంటి పరిస్థితి, రకరకాల బాధలు ఇక్కడే ఉన్నాయి. అది ఆలోచించి ఆ ప్రభుత్వం మీకు జీతాలు పెంచాలి, సరైన పనికి సరైన వేతనం రావాలని చెప్పి ప్రభుత్వం మాట్లాడింది. త్వరలోనే దాని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రస్తుతానికి ఏం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు కలెక్టర్ గారు అడ్రస్ గారితో మాట్లాడితే వెంటనే మనం ఫైనాన్షియల్ అలాట్మెంట్ లేకుండా కూడా కార్పొరేషన్ జిల్లా సంబంధించిన నిధుల ద్వారా మనం కొంచెం పెంచుతాం అని ఉద్దేశంతో కొంతమంది ఉద్యోగాలు కూడా తీసుకోమని చెప్పగానే మా కలెక్టర్ గారు అడ్రస్ గారు కొందరు తీసుకున్నారు. ఈ 110 మందిలో వేరే వాళ్ళని కూడా రెగ్యులర్ ఎట్లా చేద్దాం, అవుట్ సోర్సింగ్ లో కూడా ఏ రకంగా ముందు తీసుకుపోవాలన్న ఆలోచన నిరంతరం ప్రయత్నంలో ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ రమణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, దీటి బాలరాజు, ఆసిఫ్ పాషా, మారెల్లి రాజిరెడ్డి, మల్లేష్, తానిపర్తి గోపాలరావు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌడ కులస్తుల కులదైవం రేణుకా ఎల్లమ్మ తల్లి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ మొక్కుకున్నారు. గోదావరి కనిలోని నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ బోనాల జాతర జరుపుకుంటున్న సందర్భంగా సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే రామగుండం మాజీ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుతో కలిసి ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ మేరకు గౌడ కుల పెద్దలు మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ మేయర్కు సాదర స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలను చేసి పూజారి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌడ కులస్తులు ఎంతో కాలంగా ఇక్కడ ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించుకోవాలని సంకల్పం ఉండేదని, ఆ సంకల్పం నెరవేరడం సంతోషంగా ఉందని, అందులో తాను కూడా భాగస్వామ్యం కావడం మరింత సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. గౌడ కులస్తులు మంగళవారం ఎల్లమ్మ బోనాలను జరుపుకుంటున్న సందర్భంగా గౌడ కులస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో గత 15 రోజులుగా కనుల పండుగలాగా రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ భక్తులు
గౌడ సంక్షేమ సంఘం సభ్యులు ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ ఈ యొక్క పూజా కార్యక్రమాలలో అదేవిధంగా ఆలయ నిర్మాణం పూర్తయిపోయి ఆలయంలో ప్రతిష్టాపన జరిగినట్టు నుంచి ఇప్పటి వరకు కూడా రేపు బోనాలు రేణుకా ఎల్లమ్మ బోనాలు ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఇంటి నుండి రేణుకా ఎల్లమ్మ బోనాలను తీస్తున్నటువంటి సందర్భంగా వారిని అందరినీ కూడా ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో చిరకాల వాంఛ రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మాణం చేయాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ పెద్దలందరూ కూడా ఐక్యంగా ఆనాడు ఈ ప్రాంతంలో ఈ యొక్క స్థలాన్ని తీసుకొని ఈ యొక్క నిర్మాణానికి కూడా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కూడా తీసుకొని ఆలయ నిర్మాణాన్ని గొప్పగా అందరికీ సౌకర్యాలు కల్పించేటువంటి విధంగా నిర్మాణం చేశాను. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కూడా 10 లక్షల రూపాయలు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ను కూడా కేటాయించడం జరిగింది. నిజంగా ఈ ఆలయానికి వస్తే చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. పరిపాలనలో ఇటువంటి మధురమైనటువంటి గుర్తులు అంటే ఇటువంటి చిరకాలం గుర్తుండేటువంటి గుర్తులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐక్యంగా ఉన్నటువంటి గౌడ సోదరులకు గౌడ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యాలు కలిగించేటువంటి విధంగా ఆలయాన్ని నిర్మిస్తున్నటువంటి క్రమంలో మృతభక్తిగా మా వంతు బాధ్యతగా ఈ యొక్క ఆలయంలోకి మేము కూడా ఇంత సహకారం చేసినందుకు నిజంగా మాకు చాలా తృప్తిగా ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు అందరికీ కూడా మంచి దీవెనలు పొంది ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లేటువంటి విధంగా వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా వాళ్ళ పిల్లలు మంచిగా ఎదిగి అందరికీ ఆదర్శంగా జీవించేటువంటి విధంగా ఉండే విధంగా అమ్మవారు దీవించాలని అమ్మవారిని ప్రత్యేకంగా ఈరోజు అమ్మవారి సన్నిధిలో ప్రార్థన కూడా చేయడం జరిగింది. ఆర్ఎఫ్సిఎల్లోని మెకానిక్ కాంట్రాక్టు కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మిక నాయకులు అమ్మట్టి నరేష్ ఆధ్వర్యంలో మెకానిక్ కార్మికులు మంగళవారం ఆర్ఎఫ్సిఎల్ గేట్ ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ నాయకులు అమ్మట్టి నరేష్ మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్లో బ్రిటిష్ పాలన నడుస్తుందని అన్నారు. ఆర్ఎఫ్సిఎల్లో పనిచేస్తున్న మెకానిక్ కాంట్రాక్టు కార్మికులకు గత 2 నెలలుగా సకాలంలో జీతాలు చెల్లించకుండా కార్మికులను పస్తులు ఉంచుతున్నారని ఆరోపించారు. కార్మికుల శ్రమతో ఆర్ఎఫ్సిఎల్ నేడు 510 కోట్ల రూపాయలు లాభాలను సాధించిందని, కానీ కార్మికులకు మాత్రం జీతాలు సకాలంలో చెల్లించకుండా జీఎం చోద్యం చూస్తున్నారని అన్నారు. రేపటిలోగా మెకానిక్ కార్మికులకు జీతాలను చెల్లించకుంటే ఆర్ఎఫ్సిఎల్లోని అన్ని విభాగాల కార్మికులను కలుపుకొని ఆర్ఎఫ్సిఎల్ గేట్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆర్ఎఫ్సిఎల్ జీఎం ఈ విషయంలో స్పందించి ప్రతి నెల 10వ తారీఖులోపు జీతాలను వేయాలని, బోనస్ 3 నెలలకు ఒకసారి చెల్లిస్తున్నారని, అలా కాకుండా ప్రతి నెల చెల్లించాలని, అలవెన్స్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్ఎఫ్సిఎల్ జీఎంకు కాంట్రాక్టు నుండి కార్మికులకు జీతాలను ఇప్పించడం చేత కాకపోతే రిజైన్ చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న జీతాలు పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలను వెంటనే ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం వైఖరి పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలను వెంటనే. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఎస్సీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 ప్యాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 ప్యాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్.
కాంట్రాక్టు అధ్యాపకుల్ని రెగ్యులరైజర్ చేయాలని కోరుతూ మంత్రిని జేఎన్టీయూహెచ్లో చేపట్టిన సమ్మె 4వ రోజుకు కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్ని రెగ్యులరైజర్ చేయాలని కోరుతూ జేఎన్టీయూహెచ్ మంత్రి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకులు స్టేట్ కోఆర్డినేటర్స్ పిలుపు మేరకు ఈ నెల 19 నుండి నిరవధిక సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్లో ఉన్న మంత్రులు శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, సీతక్క తమ డిమాండ్లు న్యాయబద్ధమైనదని చెప్పడం జరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా న్యాయబద్ధమైన డిమాండ్ను విస్మరించడం జరిగిందన్నారు. గత 18 నెలలుగా మేము అందరి మంత్రులకు, ప్రజాప్రతినిధులను, అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నిరవధిక సమ్మెలో భాగంగా 3 రోజులుగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఓయూ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని ఖండించారు. ఈ చర్యకు నిరసనగా జేఎన్టీయూహెచ్ మంత్రి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకులు 4వ రోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ నిరవధిక సమ్మెను కొనసాగించారు. తాము కోరుతున్న న్యాయబద్ధమైన డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. తాము అన్ని విద్యా అర్హతలు కలిగి ఉండి ఎన్నో ఏళ్లుగా కళాశాలలో పనిచేస్తున్నామని, మా సేవలను గుర్తించి మమ్మల్ని రెగ్యులరైజర్ చేయాలని, రెగ్యులరైజర్ ఆలస్యం అయ్యే పక్షంలో ఉద్యోగ భద్రతతో కూడిన బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ 3% సంవత్సరం ఇంక్రిమెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మేము ఇక్కడ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే శాంతియుతంగా ఓయూ క్యాంపస్లో శాంతియుతంగా ర్యాలీ సమ్మె చేస్తున్నటువంటి మా అధ్యాపక మిత్రులను అప్రజాస్వామికంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తున్నాం. ఇక్కడ నుండి ఇంకా రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత ఇక్కడ మా కాలేజీ సరౌండింగ్లో ఉంటుంది. 48 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దగ్గర కూడా మేమంతా ఇలా నిరాహార దీక్ష చేస్తూ నిరవధిక సమ్మెలో పాల్గొని చేస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ తొందరగా ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో దాన్ని తొందరగా బేసిక్ రెగ్యులరైజేషన్ చేయాలి. కాని పక్షంలో బేసిక్ హెచ్ఆర్ఏ డిఏ ఎవ్రీ ఇయర్ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరుతున్నాం. ఉద్యోగ భద్రతతో కూడిన బేసిక్ హెచ్ఆర్ఏ డిఏ ఎవ్రీ ఇయర్ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరుతున్నాం. గోదావరిఖని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం నాయకులు నిమ్మకాయల 7 కొండల సభ్యత్వ నమోదు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిమ్మకాయల 7 కొండలు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదుతో తమ సభ్యత్వాన్ని తీసుకున్న వారికి కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు, గ్రామాలకు కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఇంకా టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకొని ఉన్నవారు గోదావరిఖని పార్టీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అలాగే సభ్యత్వ నమోదుకు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ టీఎన్టీసీ కార్యాలయంలో గత 2024 సంవత్సరం 10వ నెల 26వ తారీఖు నాడు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వం చేసినటువంటి ఏతో కార్డులు ఉన్నాయో ఈరోజు ప్రతి ఒక్క డివిజన్ నుండి చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధికి వారు ఎంతో ఉందాతో కార్డులన్నీ కూడా నమోదు చేయించుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు, కార్మికులకు, కర్షకులకు పేరు పేరున వారికి ధన్యవాదాలు. అదేవిధంగా కార్డులు చేసినటువంటి వారు గాంధీనగర్లో ఉన్నటువంటి టీఎన్టీసీ ఆఫీస్కి వచ్చి ఈ యొక్క కార్డులను తీసుకుంటారని మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క కార్యకర్తలు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్క డివిజన్ నుండి, ప్రతి ఒక్క మండలం నుండి కార్డుల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కృషి చేసినటువంటి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే మాదిరిగా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్డును మన ఇప్పుడు ఉన్నటువంటి బక్కి నరసింహుడు గారు అయినటువంటి వారు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు స్టేట్ ఆఫీసులో. వారు ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్డ్స్ను మనకు అబ్జర్వైజర్ అయినటువంటి కిషోర్ గారితో పంపించడం జరిగింది. అట్టి సభ్యత్వ నమోదు కార్డ్స్ ఎవరైతే ఉత్సాహంగా ముందుకొచ్చి చేయించుకున్నారో
మేమందరం కొంతవరకు ఎవరెవరమైతే చేసినవి ఉన్నాయో అవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దామోదర్ రెడ్డి, గుండెపోయిన ఓదేలు, రోడ్ బానమ్మ, నారెడ్డి స్వరాజ్యం, సల్ల రవీందర్, పెగడపల్లి రాజనర్సు, బెక్కం వీరేందర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణ నూతన బొగ్గు గనుల ఏర్పాటును కోరుతూ మంగళవారం GDK2 ఇంక్లెన్స్ గని మేనేజర్కు TBGKS నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా TBGKS RG1 ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో నూతన బొగ్గు గనులు రాకపోతే సంస్థ భవిష్యత్తు ఉండదని అన్నారు. భావితరాల జీవనోపాధి కోసం సింగరేణికి వేలంపాట లేకుండానే కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్లకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ ఉనికి ప్రమాదంగా మారే బొగ్గు బ్లాక్ల వేలంపాటలో సింగరేణి యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనవద్దని కోరారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని బావులు డిపార్ట్ల మీద వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంది అని అంటే మరొకసారి ప్రైవేటీకరణ అంశంపై కుట్ర జరగబోతూ ఉన్నది. ఇలా కాంగ్రెస్ సర్కార్ కావచ్చు లేదా సింగరేణిలో గెలిచినటువంటి గుర్తింపు సంఘం కావచ్చు లేదా దానికి సంబంధించి AITC INTCలు అంతా కూడా దాన్ని ఆపకుండా మరొకసారి కుట్ర జరిగేటువంటి ఆలోచన ఉన్నది. దానితోని ఇలా కార్మిక వర్గం అంతా కూడా దూరము అంటే ఉద్యోగాలు రాకుండా ఇలా సింగరేణికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే TBGKSగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఏదైతే ఈ బొగ్గు బ్లాక్లకు సంబంధించి బయట కానీ ఇక్కడ కానీ ఉన్నటువంటివి అన్నీ కూడా మనకే కేటాయించాలా ఇదని చెప్పేసి అని గతంలో తీసుకున్నటువంటి విధానానికి ఇవ్వాలా ఇదని చెప్పేసి అని మన బొగ్గు బ్లాకులు మనకే ఇవ్వాలా ఇదని చెప్పేసి అని ప్రైవేట్న జరగకుండా కుట్రను అడ్డుకునేటువంటి దానిలో భాగంగానే మనము ఇవాళ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక రకాల పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో TBGKS నాయకులు ఉప్పులేటి తిరుపతి, పోలాడి శ్రీనివాస్, దూడ శేషగిరి, మీసరాజు, నూతిరాజ్, దేవేందర్ కుమార్, భాస్కర్, నరేందర్, నరేష్ ప్రసాద్, రమేష్, శ్రీకాంత్, వేణు, మధు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణ నూతన బొగ్గు గనుల ఏర్పాటును కోరుతూ మంగళవారం ఏరియాలోని గనుల డిపార్ట్మెంట్లపై మేనేజర్కు TBGKS నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా TBGKS RG2 ఏరియా ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో నూతన బొగ్గు గనులను రాకపోతే సంస్థ భవిష్యత్తు ఉండదని అన్నారు. భావితరాల జీవనోపాధి కోసం సింగరేణికి వేలంపాట లేకుండానే కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ ఉనికి ప్రమాదంగా మారే బొగ్గు బ్లాక్లు వేలంపాటలో సింగరేణి యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ నాయకులు సత్యం, బేతి చంద్రయ్య, సల్ల రవీందర్ రెడ్డి, అప్పు శ్రీనివాస్ రెడ్డి, చేల్పూరు సతీష్, మామిడి తిరుపతి, అనిల్ రెడ్డి, రవితేజ, సురేందర్, శ్రీనాథ్, వెంకటేష్, శ్రీనివాస్, ప్రసాద్, తిరుపతి, రమేష్, గని, శశాంక్, సంపత్ రెడ్డి, కాశీం, రాములు, లింగారెడ్డి, బొడ్డు రమేష్, కాచు శ్రీనివాస్, కమలాకర్, శ్రీధర్, కొమరయ్య, సాదయ్య మరియు నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన RO చట్టం, భూభారతితో భూ సమస్యల పరిష్కారం. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. రామగుండం మున్సిపల్లో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ స్పష్టం. గౌడ కులస్తుల కులదైవం రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆకాంక్ష. RFCLలోని మెకానిక్ కాంట్రాక్టు కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మిక నాయకులు అంబంటి నరేష్ ఆధ్వర్యంలో RFCL గేటు ముందు నిరసన చేపట్టిన మెకానిక్ కార్మికులు. కాంట్రాక్టు అధ్యాపకుని రెగ్యులరైజర్ చేయాలని కోరుతూ మంత్రిని JNTUHలో 4వ రోజు కొనసాగుతున్న సమ్మె.
గోదావరికని పట్టణంలో జమదగ్ని రేణుక ఎల్లమ్మ తల్లిల కళ్యాణం కోసం జరుగుతున్న కార్యక్రమాలు. గోదావరికని పట్టణంలో మొదలైన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.